Hi my dear friends, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about proteins related to biomolecule chapter. Intermediate second year lo biomolecule chapter lo proteins gurinchi discuss cheddam. Proteins అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు బోర్డ్ ఎగ్జామ్స్ లో. సరే, ప్రోటీన్స్ ఏంటో చూద్దాం. స్టార్ట్ చేద్దామా? ఓకే. First, we have to know what is meant by protein and the word protein means. అది తెలుసుకుందాం. సో ప్రోటీన్స్ అంటే ఏంటి? The word protein is taken from a Greek word. ఒక గ్రీక్ వర్డ్ నుంచి తీసుకొచ్చారు. ఏంటి ఆ గ్రీక్ వర్డ్? ఓకేనా? ఏంటి ఆ గ్రీక్ వర్డ్ అంటే ప్రోటియోస్. The word is proteos. గ్రీక్లో ప్రోటియోస్ అన్న వర్డ్ నుంచి తీసుకొచ్చిందే మన ప్రోటీన్ అన్న వర్డ్. అసలు ఏంటి దీని మీనింగ్? ప్రోటియోస్ అంటే ప్రైమ్ ఇంపార్టెన్స్, అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ అని. అంటే మన బయలాజికల్ సిస్టంలో ఉన్న బయోమాలిక్యూల్స్లో ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వదగినటువంటి మాలిక్యూల్స్ ఇవి. అంటే ప్రోటీన్స్ ఆర్ ఫస్ట్ ర్యాంక్ అనొచ్చు. ప్రోటియోస్ అంటే ఫస్ట్ ర్యాంక్ లేదా ప్రైమ్ ఇంపార్టెన్స్ అని. ఓకేనా? సో ఎందుకు ప్రోటీన్స్ హెల్ప్ అవుతాయి? ప్రోటీన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ హెల్దీ గ్రోత్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ఓకేనా? నథింగ్ బట్ ప్రోటీన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ healthy growth of living organism. మన లివింగ్ ఆర్గానిజం హెల్దీగా గ్రోత్ అవ్వాలి, ప్రాపర్ హెల్దీ మెయింటెనెన్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి? ప్రోటీన్స్ కావాలి. ఫస్ట్ ఇంపార్టెన్స్ వాటి. మరి ప్రోటీన్స్ ఎక్కడ ఉంటాయి సార్? వాటి సోర్స్ ఏంటి? ఎక్కడ దొరుకుతాయి? సో ద సోర్స్ ఆఫ్ ఫర్ ప్రోటీన్స్, సోర్స్ ఏంటి అంటే మిల్క్, ఓకేనా, పాలలో దొరుకుతాయి. ఫిష్, చేపలు, ఫిష్, ఓకేనా. అలాగే మీట్, మాంసం, అది చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, మీట్లో దొరుకుతుంది ప్రోటీను. అలాగే చీజ్, జున్ను అంటాం కదా, ఆ జున్నులో ఉంటుంది ప్రోటీను. అలాగే పీనట్స్, గ్రౌండ్ నట్ అంటాం, వేరుశనగ పప్పులు అంటామే, వాటిలో ఉంటుంది ప్రోటీను. అలాగే దీంతో పాటు పల్సెస్, పప్పు ధాన్యాలు అంటాం కదా, ఎక్సెట్రా, వీటన్నిటిలో దొరుకుతాయి మనకు ప్రోటీన్ బాగా. కాబట్టి మనం ఈ ఫుడ్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మన బాడీ హెల్దీగా గ్రోత్ ఉంటుంది, ప్రాపర్ హెల్దీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సో దట్స్ వై ప్రోటీన్స్ హ్యావ్ ప్రైమ్ ఇంపార్టెన్స్ అంటాం. హెల్దీ గ్రోత్ ఉండాలంటే ఖచ్చితంగా ప్రోటీన్ తీసుకోవాల్సిందే. సరే, ప్రోటీన్స్ ఏం చెప్తామంటే ప్రోటీన్స్ ఆర్ పాలిమర్స్. పాలి అంటే మెనీ, చాలా యూనిట్స్ జాయిన్ అయితే వస్తాయంట. మరి ఎవరు జాయిన్ అయితే? సో ప్రోటీన్స్ ఆర్ పాలిమర్స్ ఆఫ్ ఆల్ఫా అమినో యాసిడ్స్. ఎవరు? ఆల్ఫా అమినో యాసిడ్లు లార్జ్ నెంబర్లో జాయిన్ అయితే వస్తాయంట. ఎలా చెప్తాం ఇది? ఎలా చెప్తామంటే వెన్ ప్రోటీన్స్ ఆన్ హైడ్రాలసిస్, ప్రోటీన్స్ను వాటర్తో రియాక్ట్ చేస్తే వీ గెట్ లార్జ్ నెంబర్లో ఆల్ఫా అమినో యాసిడ్స్ వస్తాయి. అంటే అర్థం ఏంటి? ఈ ఆల్ఫా అమినో యాసిడ్లన్నీ జాయిన్ అయింటే ప్రోటీన్ ఫామ్ అయింది. ఆ ప్రోటీన్ మళ్ళీ డిసోసియేట్ అయిపోయి ఆల్ఫా అమినో యాసిడ్లు ఇచ్చింది. అంటే ఏ ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పాలిమర్, ఏ బిగ్ వన్ విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆల్ఫా అమినో యాసిడ్స్. సరే, ఇప్పుడు మనకు ప్రోటీన్ బాగా అర్థం అవ్వాలి అంటే ఆల్ఫా అమినో యాసిడ్లు తెలుసుకోవాలి. యూనో నియర్లీ మనకు ఈ ఆల్ఫా అమినో యాసిడ్ ఏంటి, అసలు అమినో యాసిడ్ ఏంటి, తర్వాత ఆల్ఫా అమినో యాసిడ్ ఏంటి, ఇంకా ఏమైనా టైప్స్ ఉన్నాయా, అవన్నీ మనకు అమినో యాసిడ్స్ క్లియర్గా అర్థమైపోతే దెన్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద టాపిక్ ఆఫ్ ప్రోటీన్. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ అమినో యాసిడ్ ఏంటి, ఆల్ఫా అమినో యాసిడ్ ఏంటి,
ఇంకా ఏమైనా అమినో యాసిడ్స్ గురించి తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందా? ఇదంతా గ్యాదర్ చేద్దాం ఈ వీడియోలో. దెన్ ప్రోటీన్ స్ట్రక్చరు, టైప్స్ అదంతా నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకేనా? సో అమినో యాసిడ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, అమినో యాసిడ్స్ ఏంటి? అమినో యాసిడ్స్, సో అమినో యాసిడ్స్ ఓకేనా, ఆ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాగా స్టైల్గా పెట్టుకోవచ్చు. ఓకే, సో అమినో యాసిడ్స్. సో అమినో యాసిడ్స్ అంటే ఏంటి అంటే కాంపౌండ్స్ కంటైన్ బోత్ అమైన్ గ్రూప్ అండ్ కార్బాక్సిల్ గ్రూప్. ఏదైనా కాంపౌండ్లో అమైన్ గ్రూప్, కార్బాక్సిల్ గ్రూప్ రెండు ఉంటే దాన్ని అమినో యాసిడ్ అంటారు. సో అమినో యాసిడ్స్ ఆర్ నథింగ్ బట్ కాంపౌండ్స్ కంటైన్స్ both amine, nothing but NH2 group, and carboxylic, nothing but COOH. Okay na? Group. Compounds which contain both amine group and carboxyl group. ఈ రెండు గ్రూప్స్ ఉంటే అప్పుడు ఆ కాంపౌండ్ అని ఏమంటారు? అమినో యాసిడ్స్ అంటారు. ఓకేనా? You know one thing, nearly more than, లేదంటే ఇలా రాద్దాం, మనకు అమినో యాసిడ్స్లో మోర్ దాన్ 700 అమినో యాసిడ్స్ ఆర్ నోన్. చాలా ఉన్నాయి, 700 కంటే ఎక్కువ అమినో యాసిడ్స్ అవైలబుల్గా ఉంటాయి. బట్ 20 ఆర్ ఇంపార్టెంట్. ఓకేనా? మనకు తెలిసిన అమినో యాసిడ్స్లో అంటే మోర్ దెన్ 700 అమినో యాసిడ్స్లో 20 అమినో యాసిడ్స్ బాగా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు అమినో యాసిడ్స్ను క్లాసిఫై చేస్తారు. ఎలా క్లాసిఫై చేస్తారో చూద్దాం. ఓకేనా? క్లాసిఫికేషన్ అందాం. సో అమినో యాసిడ్స్ క్లాసిఫికేషన్. ఫస్ట్ ఎలా క్లాసిఫై చేస్తారంటే అమినో యాసిడ్లో అమైను, కార్బాక్సిల్ గ్రూప్ రెండు ఉంటాయన్నాం కదా. ఈ అమైను గ్రూపు ఆ కార్బన్ చైన్లో ఏ కార్బన్ దగ్గర ఉంది, ఏ పొజిషన్ దగ్గర ఉంది అని దాన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తారు. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ position of NH2 group on carbon chain containing COOH group. అంటే కార్బాక్సిల్ గ్రూప్ ఉండాలి, అప్పుడే కదా మనం అమినో యాసిడ్ అంట. యాసిడ్ గ్రూప్ ఉండాలి, అమైన్ ఉండాలి. కానీ అమైన్ పొజిషన్ ఎక్కడ ఉంది అనే దాన్ని పట్టుకొని 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. అందులో ఏ ఏంటంటే ఆల్ఫా అమినో యాసిడ్స్, బి ఏంటంటే బీటా అమినో యాసిడ్స్, సి ఏంటంటే గామా అమినో యాసిడ్స్, ఆల్ఫా అమినో యాసిడ్స్, బీటా అమినో యాసిడ్స్, గామా అమినో యాసిడ్స్, ఫోర్త్ డెల్టా అమినో యాసిడ్స్ ఎక్సెట్రా, స్మాల్ డెల్టా. సో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అమినో యాసిడ్స్ అని డివైడ్ చేసుకుంటూ పోతుంటాం. అంటే ఆల్ఫా పొజిషన్ దగ్గర ఉందా అమైన్ గ్రూప్, బీటా పొజిషన్ దగ్గర ఉందా, గామా పొజిషన్ దగ్గర ఉందా, డెల్టా కార్బన్ దగ్గర ఉందా అని చూద్దాం. ఇప్పుడు ఆల్ఫా అమినో యాసిడ్ అంటే కార్బాక్సిల్ గ్రూప్, యాసిడ్ గ్రూప్ CH2 NH2. అంటే ఇక్కడ మనకు ఈ CH2 గ్రూపు కార్బాక్సిలిక్ ఫంక్షన్ గ్రూప్ పక్కనే ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటాం. ఆల్ఫా కార్బన్ దగ్గర అమైన్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని ఆల్ఫా అమినో యాసిడ్ అంటే. ఇంకోటి చూద్దాం, COOH, CH, NH2, CH3. చైన్ లెంత్ ఎంతన్నా ఉండొచ్చు, బట్ ఫంక్షనల్ గ్రూప్ పక్క కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటాము, కార్బాక్సిల్ గ్రూప్ పక్క కార్బన్ని
మెయిన్ ఫంక్షన్ గ్రూప్ పక్క కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటాం. అక్కడ అమైన్ ఉంది కాబట్టి ఆల్ఫా అమినో యాసిడ్ అంటాం. సరే, ఇవి రెండు ఆల్ఫా అమినో యాసిడ్. దీని నేమ్ ఏంటంటే గ్లైసిన్, దీన్ని అలనైన్ అంటారు. గ్లైసిన్, అలనైన్, ఈ రెండు ఆల్ఫా అమినో యాసిడ్స్కి ఎగ్జాంపుల్. మనం ప్రోటీన్స్కు ఈ ఆల్ఫా అమినో యాసిడ్లే ఫామ్ చేస్తాయి. ప్రోటీన్ ఎవరు ఫామ్ చేస్తారు? ఇలాంటి ఆల్ఫా అమినో యాసిడ్లే ఫామ్ చేస్తాయి. ఓకేనా? సరే, అది మళ్ళీ చూద్దాం. ఆల్ఫా అమినో యాసిడ్ ఓకే. మరి బీటా అమినో యాసిడ్ అంటే? బీటా అమినో యాసిడ్ అంటే ఇక్కడ కార్బాక్సిల్ గ్రూపును మనం స్టాండర్డ్గా తీసుకుంటే అక్కడ నుంచి బీటా పొజిషన్ అంటే బీటా కార్బన్ దగ్గర అమైన్ గ్రూప్ ఉండాలి. ఫంక్షన్ గ్రూప్ పక్కది ఆల్ఫా, ఇది బీటా. బీటా కార్బన్కి NH2 లింక్ అయింది కదా, సో బీటా అమినో యాసిడ్. ఇంకోటి చూద్దాం. COOH, CH2, CH, ఓకేనా, NH2, ఆల్ఫా బీటా కార్బన్ దగ్గర. ఇక్కడ ఒక మిథైల్ కూడా పెట్టుకుందాం, ఉండొచ్చు, ఏమన్నా ఉండి. మనకు బీటా కార్బన్ దగ్గర అమైన్ గ్రూప్ ఉందా లేదా? సో ఇది బీటా కార్బన్, ఇది ఆల్ఫా, ఇది బీటా. ఓకేనా? సో దీని నేమ్ ఏంటంటే బీటా అమినో. బీటా కార్బన్ దగ్గర అమైన్ ఉంది కాబట్టి బీటా అమినో. మొత్తం కార్బన్స్ ఉన్నాయి 1 2 3 కదా. సో ప్రొపియోనిక్ యాసిడ్ ఆర్ ప్రొపనోయిక్ యాసిడ్ ఎలా ఏం చెప్పచ్చు. ఓకేనా? బీటా అమినో ప్రొపియోనిక్ యాసిడ్. మరి దీన్ని ఏమనొచ్చు? 1 2 3 బీటా దగ్గరే ఉంది. సో ఇది కూడా బీటా అమినో, బట్ టోటల్ కార్బన్ చూడు 1 2 3 4 ఉన్నాయి కదా. సో బ్యూటైరిక్ యాసిడ్ అంటారు. బీటా అమినో బ్యూటైరిక్ యాసిడ్ లేదా బీటా అమినో బ్యూటనోయిక్ యాసిడ్. ఓకే, గామా అమినో యాసిడ్ చూద్దాం. అంటే COOH పక్కనున్న కార్బన్ ఆల్ఫా, దాని పక్కనున్న కార్బన్ బీటా, దాని పక్కనున్న కార్బన్ గామా. దీనికి ఇప్పుడు మన అమైన్ గ్రూప్ ఉంటే అప్పుడు ఆల్ఫా బీటా గామా, గామా అమినో యాసిడ్ అంటారు. ఇంకోటి చూద్దాం. NH2, CH, CH3, CH2, CH2, COOH, ఆల్ఫా బీటా గామా. సో రెండు గామా కార్బన్ దగ్గరే అమైన్ గ్రూప్స్ ఉన్నాయి. దీని ఏమనొచ్చు? గామా దగ్గర అమినో ఉంది కాబట్టి గామా అమినో. గామా అమినో మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కార్బన్స్ కదా. గామా అమినో బ్యూటైరిక్ యాసిడ్ అంటారు. దీన్ని ఏమంటారు? గామా. గామా దగ్గర అమైన్ ఉంది, గామా అమినో. 1 2 3 4 5 ఉన్నాయి కదా, పెంటనోయిక్ యాసిడ్. గామా అమినో పెంటనోయిక్ యాసిడ్ అంటారు. ఇది అమినో యాసిడ్లని ఆ NH2 గ్రూప్ యొక్క పొజిషన్ బేస్ చేసుకొని క్లాసిఫై చేయడం. వన్ వే ఆఫ్ క్లాసిఫికేషన్. ఓకేనా? బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ NH2 గ్రూప్ ఆన్ కార్బన్ చైన్ కంటైనింగ్ COOH. COOH ఉన్న కార్బన్ చైన్లో అమైన్ గ్రూప్ ఏ పొజిషన్ దగ్గర ఉందనే దాన్ని బేస్ చేసుకుని ఆల్ఫా అమినో యాసిడ్స్, బీటా అమినో యాసిడ్స్, గామా అమినో యాసిడ్స్, డెల్టా అమినో యాసిడ్స్ అండ్ సో ఆన్. ఓకేనా? పొజిషన్ బట్టి. ఓకేనా? సరే, ఇది నెక్స్ట్ ఇంకో క్లాసిఫికేషన్ ఉంది. అసలు అమైన్ గ్రూపులు ఎన్ని ఉన్నాయి, కార్బాక్సిల్ గ్రూపులు ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయా? ఇవి 2 ఉండి 1 ఉందా? అవి 3 ఉండి ఇవి 2 ఉన్నాయా? నథింగ్ బట్ రిలేటివ్ నంబర్ ఆఫ్ NH2 అండ్ COOH. కంపారిటివ్ రిలేటివ్ నంబర్ ఆఫ్ NH2 అండ్ COO గ్రూప్ బేస్డ్ ఆన్ ద రిలేటివ్ నంబర్ ఆఫ్ అమైన్ అండ్ కార్బాక్సిల్ గ్రూప్స్ వీ కెన్ క్లాసిఫై ద అమినో యాసిడ్స్. సి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు సెకండ్ వే ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటిది? బేస్డ్ ఆన్ రిలేటివ్ నంబర్ ఆఫ్ అమైన్ అండ్ కార్బాక్సిల్ గ్రూప్. అమైన్ గ్రూపులు ఎన్ని ఉన్నాయి, NH2 గ్రూపులు, కార్బాక్సిల్ గ్రూపులు ఎన్ని ఉన్నాయి చూసి ఈక్వల్ నెంబర్లో ఉన్నాయా లేదా అమైన్ గ్రూపులు ఎక్కువ ఉన్నాయా, కార్బాక్సిల్ గ్రూప్ ఎక్కువ ఉన్నాయా అనే విషయాన్ని బేస్ చేసుకొని 3 వేస్గా క్లాసిఫై చేశాడు. ఫస్ట్ టైప్ ఏంటంటే న్యూట్రల్ అమినో యాసిడ్స్, సెకండ్ టైప్ బేసిక్ అమినో యాసిడ్స్, థర్డ్ అసిడిక్ అమినో యాసిడ్స్. సో ఎన్ని టైప్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 3 టైప్స్. ఓకేనా? న్యూట్రల్ అమినో యాసిడ్స్ ఏంటి? న్యూట్రల్ అంటే కంటైన్ ఈక్వల్ నంబర్ ఆఫ్
both amine and carboxylic groups. 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఈక్వల్ నెంబర్లో ఉంటే న్యూట్రల్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ అసిడిక్ అండ్ బేసిక్ గ్రూప్స్. అమైన్ బేసిక్ కదా, రెండు ఈక్వల్గా ఉంటే అప్పుడు న్యూట్రల్ అమినో యాసిడ్స్ అంటాం. ఎగ్జాంపుల్ మనం చదివిన గ్లైసిన్, అలనైన్, 1 NH2 1 COOH, 1 NH2 1 COOH. ఓకేనా, ఇది న్యూట్రల్ అమినో యాసిడ్స్కి ఎగ్జాంపుల్. మరి బేసిక్ అంటే వెన్ కంపేర్ టు కార్బాక్సిలిక్ గ్రూప్, మోర్ నంబర్ ఆఫ్ NH2 గ్రూప్స్, ఓకేనా, దాన్ COOH గ్రూప్స్. ఓకేనా, కార్బాక్సిలిక్ గ్రూప్ కంటే అమైన్ గ్రూపులు ఎక్కువ ఉండాలి. ఎగ్జాంపుల్ చూడు, లైసిన్, ఆర్జినైన్. లైసిన్లో ఇది COOH, 1 2 అమైన్స్ ఉన్నాయి. ఓకేనా, సో 2 అమైన్స్ ఉన్నాయి, ఒక కార్బాక్సిలిక్ గ్రూప్. అంటే బేసిక్ గ్రూపులు 2, అసిడిక్ గ్రూప్ ఒకటే. అప్పుడు ఆ అమినో యాసిడ్ ఏమనొచ్చు, బేసిక్ అమినో యాసిడ్ అనొచ్చు. ఇంకోటి ఆర్జినైన్, NH2 NH, NH2 NH2, 1 2 3 4 అమైన్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా, సో కార్బాక్సిల్ గ్రూప్ ఒకటే ఉంది. కంపేర్ చేస్తే అమైన్స్ ఎక్కువ కదా, సో బేసిక్ అమినో యాసిడ్ అంటారు దాన్ని. తర్వాత అసిడిక్ అమినో యాసిడ్, సో లైసిన్, ఆర్జినైన్ ఈ రెండు బేసిక్. అసిడిక్ అమినో యాసిడ్, అసిడిక్ అంటే ఏంటి, యాసిడ్ గ్రూప్స్ ఎక్కువ ఉండాలి. సో మోర్ నంబర్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్, ఓకేనా, ఎవరికంటే దాన్ NH2 గ్రూప్స్. బేసిక్ నేచర్ ఉన్న అమైన్ గ్రూపుల కంటే అసిడిక్ నేచర్ ఉన్న మన కార్బాక్సిల్ గ్రూప్స్ ఎక్కువ ఉండాలి. అందుకు కార్బాక్సిల్ గ్రూప్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అసిడిక్ అమినో యాసిడ్ అన్నారు. ఎగ్జాంపుల్ ఆస్పార్టిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్. ఆస్పార్టిక్ యాసిడ్ చూడు, ఇక్కడ ఒక COOH ఉంది, ఇక్కడ ఒక COOH, రెండు COOHలు ఒకటే అమైన్ కాబట్టి అసిడిక్ నేచర్ ఉంటుంది దీనికి. తర్వాత ఇంకోటి గ్లూటామిక్ యాసిడ్, COOH ఒకటే NH2. ఓకేనా, ఆస్పార్టిక్, గ్లూటామిక్ ఒక కార్బన్ CH2 గ్రూప్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. ఓకేనా, దట్స్ ఇట్. సో ఇది సెకండ్ వే ఆఫ్ క్లాసిఫికేషన్. ఓకేనా, దీని తర్వాత ఇంకో క్లాసిఫికేషన్ ఉంది, థర్డ్ క్లాసిఫికేషన్, బేస్డ్ ఆన్ సోర్స్. ఎక్కడ మనకు అమినో యాసిడ్స్ అవైలబుల్గా ఉంటాయి, సోర్స్ బేస్ చేసుకొని ఇంకో క్లాసిఫికేషన్ ఉంది. అది అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, క్లాసిఫికేషన్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ సోర్స్. అమినో యాసిడ్లో సోర్స్ ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని 2 టైప్స్గా డివైడ్ చేశాడు. ఒకటి ఎసెన్షియల్ అమినో యాసిడ్, సెకండ్ టైప్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్. ఎసెన్షియల్ మస్ట్గా తీసుకోవాలి, నాన్ ఎసెన్షియల్ పెద్ద ఏం అవసరం లేదు. ఓకేనా, ఎందుకలా? ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ నథింగ్ బట్ do not synthesized in body. మన బాడీలో తయారవ్వవు, బాడీ సింథసైజ్ చేసుకోలేదు. మరి ఎలా మనకు? మస్ట్ బి సప్లైడ్ త్రూ డైట్. మనం ఫుడ్ ద్వారా తీసుకోవాలి. అలాంటి వాటిని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటాడు. అమినో యాసిడ్స్ బాడీకి కావాలి కదా, అవే కదా మనకు ప్రోటీన్స్ ఫామ్ చేసేది. సరే, మస్ట్గా తీసుకోవాలి. ఎందుకు? బాడీ సింథసైజ్ చేసుకోలేదు. ఓకేనా, సో సచ్ అమినో యాసిడ్స్ ఆర్ కాల్డ్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. ఎగ్జాంపుల్ వెలైన్, లూసైన్, ఐసోలూసైన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. అంత ఎసెన్షియల్ ఏం కాదు, ఖచ్చితంగా తీసుకోవాలని ఏం లేదు. బికాస్ బాడీ కెన్ సింథసైజ్, బాడీ సింథసైజ్ చేసుకుంటుంది, బాడీలో తయారవుతాయి. కాబట్టి నో నీడ్ టు టేక్ త్రూ డైట్. ఫుడ్ ద్వారా అంతేం తీసుకోనక్కర్లేదు. ఓకేనా, బాడీ తయారు చేసుకుంటుంది. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లైసిన్, అలనైన్. ఈ రెండు నాన్ ఎసెన్షియల్. పబ్లిక్కి బోర్డ్ ఎగ్జామ్స్లో 2 times అడిగాడు, 2 మార్క్స్కి 3 times అడిగాడు. సారీ, ఏంటి, వాట్ ఆర్ ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో ఎసెన్షియల్ అంటే డు నాట్ సింథసైజ్ ఇన్ బాడీ, సో మస్ట్ టేక్, కాబట్టి అవి ఎసెన్షియల్ మనకు. నాన్ ఎసెన్షియల్ అంటే అంత అవసరం ఏం లేదు, బాడీ తయారు చేసుకుంటుంది. గ్లైసిన్, అలనైన్ అంటాం. ఓకేనా, సో బాడీ కెన్ సింథసైజ్, నో నీడ్ టు టేక్ త్రూ డైట్ అంటాం. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అమినో యాసిడ్స్.
సో అమినో యాసిడ్స్ అంటే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ అమినో యాసిడ్స్, అందులో ఆల్ఫా అమినో యాసిడ్ అంటే ఆల్ఫా కార్బన్ దగ్గర అమైన్ గ్రూప్ ఉండాలని చెప్పాం కదా, అవి ఎలా జాయిన్ అయిపోతే ప్రోటీన్ వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? అక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉంది, చూద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.